హలో అండి అందరికీ. మా ఇంటి దగ్గర ఉన్న విద్యా గణపతి ఆలయంలో శ్రీ కన్యకా పరమేశ్వర అమ్మవారి గానామృతం జరిగింది. దాన్ని ఒక చిన్న వీడియో రూపంలో మీ ముందు ఉంచాను. ఇలా అయితే అమ్మ దయ ఉంటే అన్నీ ఉన్నట్లే అని డెకరేట్ చేశామన్నమాట. అమ్మవారి పటానికి అటు ఇటు ఇలా వినాయక స్వామిని, కుమారస్వామిని ఉయ్యాలలో వేలాడదీశారు. ఇట్లా స్టార్టింగ్లో అయితే వాసవి అమ్మవారికి స్వాగతం సుస్వాగతం అని కూడా రాశామండి. అమ్మవారి పటాన్ని తీసుకొని వచ్చేటప్పుడు కలశంతో ఎదురు వెళ్ళి ఆహ్వానించామన్నమాట. సాక్షాత్తు ఆ పార్వతీదేవినే కన్యకా పరమేశ్వరి అమ్మవారు కదా. అమ్మవారి గానామృతం జరిగేటప్పుడు కొడుకులు ఎక్కడికి వెళ్తారు చెప్పండి, అమ్మ దగ్గరే ఉంటారు కదా. ఆ కాన్సెప్ట్తోనే అటు ఇటు ఉయ్యాలలో వినాయక స్వామిని, కుమారస్వామిని ఉంచాము. అమ్మవారి గానామృతం స్టార్ట్ చేసే ముందుగా అష్టోత్తర పూజతో అయితే కార్యక్రమాన్ని ప్రారంభించుకుందాము. అష్టోత్తర పూజ జరిగేటప్పుడు శ్రీచక్రానికి చక్కగా కుంకుమతో మేము కూడా పూజ చేసుకున్నామండి. కుంకుమతో శ్రీచక్రానికి పూజ చేయడం చాలా విశేషం. గానామృత పారాయణం అయితే చాలా బాగా జరిగిందండి. వాసవి గానామృత బృందం వారు మనం ఎవరు పిలిచినా సరే వాళ్ళ ఇంటికి వచ్చి ₹1 కూడా తీసుకోకుండా చక్కగా మన చెవులకు వీణుల విందుగా గానామృత పారాయణాన్ని చేసి వెళ్తారండి. చాలా చక్కగా ఆర్గనైజ్ చేస్తారు ఈ అంకుల్ గారు. వాసవి అష్టోత్తరం, వాసవి గానామృతం, వాసవి చాలీస, ఖడ్గమాల, శరబలు ఇలా అమ్మవారికి చాలా రకాలుగా స్తుతించుకుంటూ ఉంటామండి. ఇంకా అమ్మవారికి హారతుల సేవ కూడా జరిపించామండి. నవహారతులు అన్నమాట. 9 రకాల హారతులు అమ్మవారికి అయితే ఇచ్చాము. అవి ఏంటియా అనుకుంటున్నారా? పసుపు కుంకుమ హారతి, నల్ల పూసల హారతి, అలాగే గవ్వలు, గోమతి చక్రాలు, ధనము, తమలపాకులు, ఒక్క గాజులు, తామర గింజల హారతి కూడా ఇచ్చామండి. పూలతో హారతి, అలా 9 రకాల హారతులు, ముత్యాల హారతి కూడా ఉంది. అమ్మవారికి ఇలా అయితే హారతులు ఇచ్చేసాము. హారతుల సేవ అయిపోయాక అమ్మవారికి ఉయ్యాల సేవ అనమాట. ప్రతి ఒక్కళ్ళు ఉయ్యాలని భక్తి శ్రద్ధలతో ఊపుతూ అమ్మవారికి తమ కోరికలను చెప్పుకుంటూ ఉన్నారనమాట. వీడియో నచ్చితే ప్లీజ్ ఒక లైక్ ఇచ్చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.